మరి మినిస్టర్ల బృందంతో అర్బన్ మినిస్ట్రీ, రూరల్ మినిస్ట్రీ వాళ్ళ బృందంతో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 5,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మీరు సర్వే చేశారు తప్పితే కులగణన చేయలేదు. జనగణనలో భాగంగా కులగణన చేపట్టలేదు. ఆనాడు ఇదే చిదంబరం గారు హోంమంత్రిగా దాన్ని విభేదించారు, వ్యతిరేకించారు. ఆ రకంగా మంత్రులు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా నేను మరి హోంమంత్రిగా ఈ జనగణనలో కులగణాన్ని చేపట్టనని చెప్పి ముందుకేసి ప్రత్యేక సర్వే నిర్వహించి దానిని కూడా బుట్టదాఖలు చేశారు. చివరికి ఆ యొక్క మరి ఆ సర్వే యొక్క మరి వివరాలు కూడా బహిర్గతం చేయకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ 5,000 కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసిందో మరి అది కాంగ్రెస్ చరిత్ర. అందుకనే ఇవాళ మోదీ గారు ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఒక లీగల్ శాంక్టిటీ కోర్టులు ప్రశ్నించినా రేపు ఈ గణాంక వివరాల తర్వాత మరి ఇది ఒక లీగల్ శాంక్టిటీ కాబోతుంది. కాబట్టి ఇది ఒక చరిత్ర. అన్ని కులాల యొక్క వివరాలు సేకరించి వాళ్ళ యొక్క మరి సంక్షేమం కోసం భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించి బడ్జెట్లో కూడా మరి కేటాయింపులు చేసి ఆదుకునేటువంటి నిర్ణయం ఇదైతే నేను అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారు. ఇదే కర్ణాటకలో కూడా 300 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు కూడా సర్వే చేశారు. కానీ ఆనాడు కూడా ఆ సర్వే వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, మరి ఏ కులాలైతే ఇవాళ సంఖ్యాబలం పెరిగిపోతుందో అది సూచిస్తుంది. కాబట్టి ఆ ఒత్తిడికి తాళలేక మేము ఆ యొక్క మరి వివరాలు కూడా బహిర్గతం చేయలేదని చెప్పినటువంటి ఉదంతం. ఇప్పుడు రెండోసారి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, ఇప్పటికి కూడా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, పబ్లిక్ చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన సర్వే రాజకీయ కోణంలో కేవలం మరి ఓట్ల నిమిత్తమే కానీ మీరు సర్వే చేసి ఆ చేసిన వివరాలు పబ్లిక్ డొమైన్లో మీ పోర్టల్ ఎందుకు బహిర్గతం చేయాలని అడుగుతున్నాను. గ్రామాల వారీగా, కులాల వారీగా సామాజిక వివక్షకు గురైనటువంటి కులాలు, విద్య, ఉద్యోగాలు ఏ స్థాయిలో వాళ్ళకు మరి కల్పించబడ్డాయి, ఇవన్నీ వివరాలు మీరు పొందుపరచాల్సింది పోయి పొందుపరచకుండా తెలంగాణ మోడల్లో అంటే ఇంత గుప్తంగా, ఇంత రహస్యంగా రేపు కేంద్ర ప్రభుత్వం కూడా చేయమని అడుగుతున్నాను. కానీ మొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో ఏదైతే మేము ఈ యొక్క సర్వే అనుసారం చేశామో అవన్నీ కూడా కులాల వారీగా, గ్రామాల వారీగా ఏ పల్లెల్లో ఏ కులం ఎంతవరకు ఉన్నది జనాభా, ఆ ఉన్నటువంటి ఆ కులంలో ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు ఉద్యోగాలు పొందారు, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులన్నీ కూడా బహిర్గతం చేసి అసెంబ్లీలో చట్ట రూపంలో దాల్చి ఆ రకంగా అమలుకు నోచుకుంటున్న సందర్భంలో ఈ ఆనాడు మండల్ కమిషన్ సిఫార్సు చేసే సందర్భంలో మీ యొక్క విద్యార్థి విభాగం ఎన్ఎస్సీఐ బాహాటంగా ఏ రకంగా విభేదించిందో అదే పంతాల్లో బీహార్లో జరిగి కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే కోర్టులో దానికి స్టే ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ ఇండియా ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అది వాదిస్తూ ప్రభుత్వ పరంగానే ఈ యొక్క బీసీల హక్కుల కోసం కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఇవాళ ఏదైతే ఇవాళ మరి సర్వే చేసి అసెంబ్లీలో ఆ వివరాలు పెట్టకుండా, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఈ రకంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఒక కులం తగ్గిందని, ఒక కులం పెరిగిందని, మరి పైపెచ్చు ఈ రాష్ట్రంలో 12% ముస్లింలు ఉంటే 10% ఓబీసీలుగా అభివర్ణించారంటే మీరు గతంలో మరి 51% పైగా బీసీలు ఉన్నారని చెప్పితే 46% మీరు చూపించి అదనంగా 10% ముస్లిం ఓబీసీలు అని చెప్పి మసిబూసి మారేడుబాయ చేసినట్టు దాన్ని మోడల్గా తీసుకోమంటున్నారని చెప్పి నేను ఇవాళ రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ రేపు మోదీ ప్రభుత్వం గారు చేపట్టబోయేటువంటి ఈ జనగణనలో ఒక ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా, ఒక జవాబుదారితనంతో పకడ్బందీగా జరగబోతుంది. ఇది ఈ దేశంలోని ఒక చరిత్ర కాబోతుందని చెప్పి కూడా ఈ సంఘంగా తెలియజేస్తూ మరి ఈ దేశం యొక్క సామాజిక ఆర్థిక పునాదులను బలోపేతం చేయడానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది తప్పితే ఇది ఏమాత్రం కూడా ఒక రాజకీయ కోణంలో కానీ రాజకీయపరమైన ఉద్దేశంతో కానీ ఎవరి ఒత్తిడి కొలొంగి కాదు. ఇవాళ మోదీ గారు ముందు చూపుతో ఒక విజనరీ లీడర్గా ఏ రకంగా మరి వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ ఇవాళ 27 మందిని ఓబీసీలను కేంద్రంలో మంత్రివర్గ స్థానం కల్పించారంటే అది మోదీ గారికి సాధ్యమైంది. కాబట్టి అందుకనే ఇవాళ మొత్తం దేశమంతా, సమాజం అంతా కూడా
మోదీ గారిని అభినవ్ అంబేద్కర్గా, అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా అభివర్ణిస్తున్నారు తప్పితే మీ మాదిరిగా కంటి తుడుపు చర్యలుగా ఆ సర్వేలు చేయరు. ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తి అధ్యయనంతోనే ఇవాళ ఈ యొక్క మరి జనగణను కులగణన చేపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వైఖరి మొదటి కూడా స్పష్టంగా ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడే 2018లో వారు చాలా స్పష్టం చేశారు. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారికో రాహుల్ గాంధీకో కలబడ్డ మాదిరిగా కులగణన చేయటం లేదు. 2018లోనే వారు చాలా స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగేటువంటి ఈ జనగణనలో కులగణన జరిగి తీరుతుందని చెప్పిన వ్యక్తి ఆనాడు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. అప్పటికి మీకు ఊసే లేదు. ఈ యొక్క ఓబీసీ ప్రస్తావన కూడా ఈ రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తూ ఖచ్చితంగా ఈ దేశం మొత్తం ఈ సమాజం కూడా మోదీ గారికి రుణపడి ఉందని చెప్పి ఆ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. నేను ఇంగ్లీష్ అయిపోయింది.